సార్ అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు వామపక్షాలతో కలిసి పయనిస్తానని చెప్తున్నాడండి. అంటే వామపక్షాలు అంటే ఫుల్లీ అవేర్, అంటే ఆయన కొంత గందరగోళంలో ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా వామపక్షాలు ఆయనతో కలిసి పయనించడానికి కారణమే ఉంటాడు. అంటే నేను టీవీలో చూసిందే, టీవీలో మధు గారు మాట్లాడింది నేను విన్నదాని ప్రకారం, పేపర్లో వచ్చిన దాని ప్రకారం వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల ఎత్తుగడల గురించి అక్కడ చర్చించినట్లు లేదు. ప్రజా సమస్యల మీద కలిసి పనిచేద్దాం అనే ప్రతిపాదన సిపిఎం చేసినట్టు, దానికి ఆయన అంగీకరించినట్టు సిపిఎం నాయకత్వం చెప్పింది. ఆయన నోటి నుంచి కూడా నేను వినలేదు, మరి ఆయన కూడా చెప్పాడో లేదో. పక్కన ఆయన రామకృష్ణ గారు కూడా ఉన్నారు. ఎస్, అందుకని వామపక్షాల వరకు ఎస్ మేము ఇట్లా మాట్లాడాం, కలిసి ప్రజా సమస్యల మీద కలిసి పనిచేస్తామని చెప్పేసి అన్నారు. ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయడం ప్రారంభిస్తే దాని నుంచి రేపు ప్రజోపయోగమైన ఒక కామన్ కార్యక్రమం కూడా ఎవాల్వ్ అయితే మంచిదే. అవుద్దా కాదా అనేది పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా వస్తే తప్ప మనం చెప్పలేము. అంటే ఇంతకు ముందు అంటే సిపిఎంలో ఒక వర్గం అంటే జగన్ గారి పార్టీతో వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన చేస్తే కొంతమంది దాన్ని అడ్డుకున్నారు అనేటువంటిది కూడా ఉంది. దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే సిపిఎంకు సంబంధించినంత వరకు ఒక వర్గం రెండు వర్గాలు అనే పద్ధతి ఉండదండి. మనం ఇతర పార్టీల్లో చూస్తాం. సిపిఎంలో దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో చర్చిస్తారు. మీకు జాతీయ స్థాయిలోనే ఉంది కదా అది. మీకు ప్రకాష్ కరత్ గారి వర్గం, యేచూరి గారి అక్కడ కూడా వర్గాలు ఏం కనపడవు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కనపడతాయి. అంతే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. డెమోక్రసీలో ఇప్పుడు కమిటీలో అసలు డిఫరెన్సెసే లేకపోతే నేతృత్వం అంటారు. ఆడ కమ్యూనిస్ట్ పార్టీలో కార్యదర్శి అంటే చాలా మంది ఏమో ఒక వర్గం ఏమో ప్రకాష్ కరత్ గారిని ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, యేచూరి గారిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అది వ్యక్తుల సమస్య కాదండి, అది వ్యక్తుల ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఇప్పుడు సిపిఎం మహాసభ జరగబోతోంది. సిపిఎం మహాసభలో రాజకీయ తీర్మానంలో ఏ వైఖరి తీసుకోవాలి అనేది చర్చ. అది నేను తర్వాత వస్తానండి. అంటే నేను అనేది జగన్ గారికి సంబంధించినంత వరకు సిపిఎంలో ఒక స్పష్టమైన వైఖరి ఉన్నదా? వచ్చే ఎలక్షన్స్లో ఆయనతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అంటే సిపిఎం తన వైఖరిని స్పష్టం చేసింది. విశాఖపట్నం 3 సంవత్సరాల క్రితమే విశాఖపట్నంలో జరిగిన అఖిల భారత మహాసభ సందర్భంగానే ప్రకటించింది. ఇప్పటికీ అదే వైఖరి మీద సిపిఎం ఉంది. కాంగ్రెసు బీజేపీలకు దూరంగా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెసు బీజేపీ అనుసరిస్తున్న లిబరలైజేషన్ పాలసీస్ని అమలు జరపడంలో ఏమాత్రం వెనక్కిపోవట్లేవు. అందుకని బేసిక్గా ప్రజలకు నష్టం చేస్తున్న లిబరలైజేషన్ పాలసీస్ మీద ఫైట్ కొనసాగాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. అది వైసీపీ కావచ్చు, అది టీడీపీ కావచ్చు, అది టీఆర్ఎస్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ స్పష్టంగా ఉన్నారు. అందుకని ప్రజా సమస్యల మీద కొట్లాడే క్రమంలో మతపరమైన విభజనకు వ్యతిరేకంగాను, ఇటు సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగాను పోట్లాడుతున్న ప్రాసెస్లో కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా కలుపుకుపోతాం అనేది సిపిఎం చెప్తున్నటువంటి వైఖరి. ఆ ప్రాసెస్ పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే. ఇప్పటివరకు అయితే వైసీపీ చాలా స్పష్టంగా లిబరలైజేషన్ పాలసీస్లో భాగం, కాంగ్రెస్ స్టాండ్లో భాగమే తప్ప అంతకంటే భిన్నమైన విధానాలు తీసుకున్నట్టు మనకు ఎక్కడా లేదు. కాబట్టి అంటే వైసీపీతో వెళ్ళరా అనేటువంటిది ఇంకా స్పష్టత లేదంటారు. అసలు సిపిఎం ఇంత ఎర్లీగా ఒక రాష్ట్రంలో తమ ఎన్నికల ఎత్తుగడల్ని చెప్పదండి. ఎప్పుడైనా ఎలక్షన్ దగ్గర ఫార్ములేషన్స్ చెప్తారు. ఫార్ములేషన్స్ వరకు ఇప్పుడు నేను చెప్పిందే స్పష్టంగా లిబరలైజేషన్ పాలసీస్కి వ్యతిరేకంగా పోట్లాడాలి, లౌకిక విలువల కోసం నిలబడాలి. ఇందులో సహజంగానే బీజేపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటారు. ప్రాంతీయ పార్టీలు కూడా ఏ మేరకు కలిసి వస్తాయి అనేది ఈ విధాన ప్రాతిపదిక మీద పోట్లాడుతున్న క్రమంలో తేలాల్సిందే అనేది